దర్శనం మాట్లాడుకో దగ్గర ఉందా దర్శనం వాళ్ళు జగన్ మాట ఒక్కసారి దొక్కితే 3 పార్టీలు అయినాయి. ఈసారి దొక్కితే 10 పార్టీలు అవుతాయి. 100 పార్టీలు వచ్చా ఎంతమంది పొత్తులు పెట్టుకొని వచ్చినా మన సీఎం మళ్ళీ జగన్ అన్న మా చేంగుర్తి మండలం చంద్రపాడు విలేజ్. మా నాయకుడు బూచేపల్లి శివన్న, మా ఎమ్మెల్యే కాండిడేట్ మినిస్టర్ మేరకు నాగార్జున అన్న. వైనాట్ 175 అన్న. మాకు 3 పెళ్లిళ్ళు లేదన్న, నాకు ఇంతవరకు పెళ్లి అవ్వలే. మాకు 3 పెళ్లిళ్ళు అవ్వలే. సరేనా, నేను ఒక పెళ్లి చేసుకుంటా, ఒక పిల్లలతోనే కాపని చేస్తాను. వాడి గుద్దబలి జగన్మోహన్ రెడ్డి అంటే తక్కువ బిడ్డ కాదు. ఈ టిప్పు గెలిస్తే వాడి అమ్మ బుక్కు తెంగిస్తాడు. అన్నా ఇప్పుడు మంగళగిరిలో ఆ లావణ్య అక్క మీద గెలవమనన్నా ఇవన్నొద్దు కానీ ఆ లావణ్య అక్క మీద గెలిస్తే వాడిని మంగళగిరి అని కాకుండా మందలగిరి అనమని చెప్పి మళ్ళీ ఏందన్నా మీ ప్రశ్నలు కూడా అడిగే క్వశ్చన్లు అడగడం తప్పితే ఎవడన్నా అధికారంలోకి వచ్చేది లోకేశా అన్నో వాడిని ఇదిగో మీరు మీడియా సపోర్ట్ చేస్తారు కానీ వాడిని లోకేష్ గారు సీఎం ఫామ్ అయితే అయ్యాడు కానీ వాడిని ముందు మంగళగిరి అనమని చెప్పు, మేము వాడు కోట్లు వేస్తాం. అన్నా ఒక జింకని ఆడాలంటే ఆకలితో ఉన్న సింహం ఎట్లా ఉండదు తెలుసుగా. బీజేపీ, టీడీపీ, జేఎస్పీ, సిపిఎం, కాంగ్రెస్ ఎన్ని ఉన్నా జగన్ అన్న ఒక ఆకలితో ఉన్న వ్యక్తే. ఒక జింకను ఆడాలంటే ఓపీ బట్టి కొడతాడా. ఆ కొట్టే పంచాయతీ పెట్టడం ఉండదు తెలుసా. ఆ కొట్టే పంచాయతీ పెట్టడం ఉండదు తెలుసా. సినిగిపోతుంది. వైనాట్ 175 ఏంది మీ మీడియా వాళ్ళు గీడియా వాళ్ళు ఎవరైనా సరే 175 అన్నా లక్ష కట్లు పెట్టుకోండి. ఈ రాష్ట్రం మొత్తం ఏకమై ఈ దేశంలో ఎన్ని పార్టీలున్నా పెట్టుకోని అన్న జగన్ అనే వ్యక్తి మగోడు ఒక్కడే వచ్చాడు ఒక్కడే వస్తాడు, ఒక్కడే చేసుకున్నాడు. అన్న ఒక్క క్వశ్చన్ అన్న మీ మీడియా మొత్తానికన్నా మీ మీడియా ఒక్క నిమిషం అన్న మీ మీడియా మొత్తానికి ఒక్కటే ఒక క్వశ్చన్ అన్న ఒక అడవికి ఒక రాజేవుడు అన్న అవునన్నా లయన్ ద జంగిల్ మొత్తానికి ఎవరన్నా ది లయన్. ఒక్క మాట ఇంట్లో పెళ్ళం పడేసి కొడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేటోడు అన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింహం. చంద్రబాబు అనేటోడు ఒక కుందేలు మా లెక్కలో. వీడు పవన్ కళ్యాణ్ అనేటోడు ఒక నా లెక్కలో వీటితో ఊడతన్నా వీళ్ళు అంటే నేను కాస్ట్ పరంగా మాట్లాడుకుంటా. ఈ కార్డు బాల్తో కొట్టేటోళ్ళు ఉంటారు చూసావా, ఉడతలను కొట్టేటోడు వాడి కూడా పవన్ కళ్యాణ్ లెక్క చేయట్లా. జగన్మోహన్ రెడ్డి ఇస్ ద లయన్. ఓకేనా. వైనాట్ 175 అన్నా నేను ఇప్పుడే చెప్పినా అన్న మా వల్ల 3 పెళ్లి కాదు. జగన్మోహన్ రెడ్డి రాముడు అయ్యా మా వదిలి సీతమ్మ, మా జగనన్న రాముడు, మా వదిలి సీతమ్మ. మాకు ఒక బెల్లంతో పెళ్లి చేసుకునే రేణుకా దేశంతో భార్యతో ఉండి ఇంకో బెల్లంతో ఉండి అన్నారు పెళ్లి చేసుకుని మా వల్ల కాదన్నా. మా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈజ్ ద లయన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైనాట్ 175 to 175. మీకేమన్నా ఉందా? మా అన్న మా చేమకుర్తి మండలం చంద్రపాడు విలేజ్ అన్న మా లీడర్ బుచ్చేపల్లి శివన్న, మా ఎమ్మెల్యే క్యాండిడేట్ వేరుగా నాగార్జున అన్న. ఎన్ని సీట్లు కాదన్నా 175 to 175. మీకేమన్నా ప్రాబ్లం ఉందా? ఏ చెప్పు అడుగు మీ క్వశ్చన్ నేను అడుగు అన్నా మీ క్వశ్చన్ నేను అడుగు
అన్న కరెక్ట్ కరెక్ట్ భలే పాయింట్ అడిగావు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న, భలే పాయింట్ అడిగావు. షర్మిల అన్నావు కదన్నా, మొన్న దాకా షర్మిల ఎవరిని తిట్టిందన్న? మా జగనన్న తిట్టింది. మా జగనన్న అంటే షర్మిలకి ఏమవుతాడన్న? సొంత అన్న. వాళ్ళంటే సొంత అన్న అంటే మా అన్నే జగనన్న. ఆయన రెడ్డి అవని, నేను ఎస్టీ అన్న, నేను మాగలవుతానన్న. మా జగనన్న చెప్తానా, మా జగనన్న వరబాక బాబాయ్, మా జగనన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు సొంత చుట్టం అవుతాడు. ఓకేనా, మా సొంత చుట్టం అవుతాడు. ఇప్పుడు షర్మిల అన్న, మీరు ప్రశ్న కదా, షర్మిల నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు ఏమడిగిందన్న? బీజేపీతో ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి అడగలే. అది మీకు తెలీదా? మీకు తెలీదా? మరి షర్మిల ఎందుకు అని చెప్పి అడుగుతున్నావు? ఎందుకు మరి షర్మిల ఏమడిగినా చంద్రబాబు నాయుడిని నువ్వు ఏం చేస్తావు? నువ్వు మళ్ళీ బీజేపీతో పెట్టుకో. నువ్వు మళ్ళీ ఎట్లా అడుగుతావు? నాకు ఎందుకు పెట్టుకో అన్నా? నువ్వు బీజేపీతో పెట్టుకో, కాంగ్రెస్ తో పెట్టుకో, జనసేనతో పెట్టుకో, సిపిఎం తో పెట్టుకో, వాడమ్మ కొత్తతో పెట్టుకో. జగన్ అన్న మగోడు. 175 అన్న, మేము ఒక మాట చెప్తున్నాం అన్న. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, మా అన్నని మేము మా ఊపిరినంత వరకు మేము పిఎం చేసుకునేదాకా మా ఆయుష్ శక్తులు, మా ప్రాణాలు పోయినాక మేము కష్టపడుతూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ వచ్చేసి అసెంబ్లీ చేస్తున్నా లేకపోతే ఎంపీ చేస్తున్నా అన్నా? నిన్న దాకా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అన్నాడు. ఇప్పుడు అమిత్ షా కాడిగా పోయి ఎంపీ జగన్ అన్న వై నాట్ 175 to 175. మీరు అన్న, మీరు 1,00,000 ప్రశ్నలు అడుకోండి, జగన్ అన్న గెలిచేది. జగన్ అన్నే గెలుస్తాడు అన్న. 2024 తర్వాత చంద్రబాబు నాయుడు చచ్చిపోతాడన్న. మీరేమన్నా ఇస్తారా?